ఈ యావరేజ్లో 2023లో అడిగినటువంటి క్వశ్చన్స్ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తా. ఎక్కడ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగలే, సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేయొచ్చు ప్రతి క్వశ్చన్ కూడా. నీ కాన్సెప్ట్ మొత్తం అర్థమైనప్పుడు మాత్రమే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ చూసిన రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మెయిన్ పిల్లర్ ఇది అన్నట్టు ఓపెన్గా చెప్పాలంటే. రేషియో అండ్ ప్రపోర్షను, నెక్స్ట్ 5th టాపిక్ పర్సెంటేజ్ ఉంది. ఈ రెండు టాపిక్స్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ అంటే నీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా బేసిక్ నుండి హై లెవెల్ వరకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సాల్వ్ చేసి అన్ని కాన్సెప్ట్ గుర్తున్నట్టయితే అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆ 15 టాపిక్స్లో కంప్లీట్గా 100% నీకు సిలబస్ మొత్తం నీ అవగాహన ఉన్నట్టే ప్రతి టాపిక్లో కూడా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఎక్కడ రేషియో ప్రపోర్షన్ పార్ట్నర్షిప్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, డిస్కౌంట్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, ఏ టాపిక్ కానీ ఆ ప్రాబ్లం ఇచ్చిన క్వశ్చన్ అర్థం చేసుకొని అది రేషియో కన్వర్షన్ చేసుకున్నా, పర్సెంటేజ్ల కన్వర్షన్ చేసుకున్నా చేస్తాం. ఇప్పుడు అడుగుతున్న 2 క్వశ్చన్స్ చూసినట్టయితే, ఒక క్వశ్చన్ అడిగితే సార్ ఒక ఆయన ఏమంటారు, మీరు స్టూడెంట్స్ ఇది పర్సెంటేజ్ క్వశ్చన్ సార్, పర్సెంటేజ్లు ఇచ్చింది కాబట్టి అని అంటాడు. అందులోనే రేషియో ఉంటుంది, రేషియోకు ప్రపోర్షన్ క్వశ్చన్ సార్ అని అంటారు. ఒక ఆయన యావరేజ్ ఉంది, యావరేజ్ క్వశ్చన్ సార్ అంటారు. ఏ టాపిక్ కూడా క్వశ్చన్ ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉంటాం మనం స్టూడెంట్స్. అంటే అక్కడ రేషియో ప్రపోర్షన్ అని కాదు, పర్సెంటేజ్ అని కాదు, యావరేజ్. ఆ 3 టాపిక్లు కలగూర గంపలాగా ఒక దగ్గరికి చేర్చి 3 టాపిక్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చు. మీరు దాదాపు 18 పేపర్ కానీ 23 పేపర్ కానీ చూడండి. నేను ఇప్పుడు చూపించే ఛాన్సెస్ కూడా ఇస్తాను మీకు. ప్రతి క్వశ్చన్ కూడా అలాగే కొన్ని 2 టాపిక్లు మిక్స్ చేసి ఒక క్వశ్చన్గా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంటే వెయిటేజ్ అని ఎక్కడ చూడకండి, ప్రతి టాపిక్ని కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రేషియో ప్రపోర్షను, ఈ పర్సెంటేజ్, ఈ 2 టాపిక్స్ కంప్లీట్గా మీకు నేర్చుకున్నట్టయితే, కంప్లీట్గా చూడండి, ఈ 2 టాపిక్స్ బేసిక్స్ నుండి హై లెవెల్ వరకు నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ 90% ఆర్థమెటిక్ వచ్చినట్టే. ఈ రేషియో ప్రపోర్షన్ నేను ఏం చెప్పినా, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, క్వశ్చన్ పేపర్ ప్రతిదీ మన తెలుగు రాష్ట్రాలు 2 ఏపీలో కానీ తెలంగాణలో కానీ సేమ్ సిలబస్ ఉంది. ఇక్కడ ఆ పేపర్ కంపేర్ చేసుకున్నా, మన పేపర్ కంపేర్ చేసుకున్నాం, లిమిట్ ఏపీ మనకు అవసరం లేదనుకున్నప్పటికీ మన దగ్గర కూడా 3 ఎగ్జామ్స్ జరిగినాయి, ప్రిలిమ్స్, మెయిన్స్. ఈ మెయిన్స్కి వచ్చేసరికి ఎంత 200 మార్క్స్ అడుగుతారు ఆర్థమెటిక్ నుండి. ఈ 200 మార్క్స్లో రేషియో అండ్ ప్రపోర్షన్లో 3 or 4 క్వశ్చన్స్ అడుగుతుండ్రు రెగ్యులర్గా. అదే దాన్ని బేస్ చేసుకున్నటువంటి పార్ట్నర్షిప్స్ అనేది 7 క్వశ్చన్స్ మినిమం అడిగించిన ప్రతి ఎగ్జామ్, 7 to 8 క్వశ్చన్స్ అడుగుతాం. చిన్న టాపిక్ కంప్లీట్, ఇది డిపెండ్ దేంది రేషియో ప్రపోర్షన్ మీద ఉంటుంది. ఏజెస్ మీద 1 hour క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ ఏజెస్ కూడా రేషియో ప్రపోర్షన్స్, ఏజెస్ మొత్తం కంప్లీట్గా, పార్ట్నర్షిప్స్, ఏజెస్ ఈ 2 టాపిక్స్ కూడా కంప్లీట్గా రేషియో ప్రపోర్షన్ మీద డిపెండ్ అయ్యాయి. పర్సెంటేజ్ నెక్స్ట్ టాపిక్. ఇక్కడ కూడా మనకు వెయిటేజ్ చూసినట్టయితే 2 to 3 క్వశ్చన్స్, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అడగట్లేదు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో 6 క్వశ్చన్స్ అడుగుతుండు, 6 to 7 క్వశ్చన్స్ అడుగుతుండు. సార్ నేను ప్రాఫిట్ అండ్ లాసే కంప్లీట్గా చూస్తా సార్, ఇది పెద్ద టాపిక్, పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్ అర్థం కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ అర్థం కాదు. మీరు చేసేది అదే చూస్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే నెట్లో డౌన్లోడ్ చేసుకుంటారు, ఎక్కడ ఎన్ని మార్కులు అడుగుతున్నారు అని చూస్తారు. అది కాదు చూడాల్సింది. నెక్స్ట్ డిస్కౌంట్ కూడా ఆ రిలేటెడ్ టాపిక్స్ కంప్లీట్గా. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మ్యాక్సిమం 6 to 7 క్వశ్చన్స్ అడుగుతుండు. సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతుండు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 1 or 2 క్వశ్చన్స్ అడుగుతుండు. కంబైన్డ్గా సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 కంబైన్డ్ 2-3 క్వశ్చన్స్ అడుగుతుండు. మనకు దీన్ని బేస్ చేసుకుని ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇన్స్టాల్మెంట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఇన్స్టాల్మెంట్లో మీరు డే బై డే రియల్ టైంలో మీరు చూసినట్టయితే ఎలాంటి 1 NP కూడా జేబు లేకుండా కానీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ, పై ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా పోయి తీసుకొచ్చుకుంటుంటారు. మొబైల్ కానీ ఏదైనా కానీ ఎలక్ట్రిక్ డివైజ్ కానీ ప్రతిదీ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ మార్కెట్లో.